Yes, the authority garu to say a few words. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన నేషనల్ బడ్జెట్ ఫర్ 26-27 ఒక విధంగా చెప్పాలంటే స్టేబుల్గా, ప్రెడిక్టబుల్గా గత 2-3 సంవత్సరాల్లో ఎలా జరుగుతుందో అదే డైరెక్షన్లో ముందుకు వెళ్తోంది. ఇది పాలసీ స్టెబిలిటీకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఆలోచన. ఈసారి ఫస్ట్ టైం దే ఆర్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ బడ్జెట్ ఫ్రమ్ కర్తవ్య భవన్ అండ్ నేను 3 కర్తవ్యాలతో ముందుకు వచ్చానని చెప్పి ప్రజెంట్ చేసింది. మొదటి కర్తవ్యం ఎకనామిక్ గ్రోత్, ఎలా ఎకనామీని పెంచాలి, జీడిపిని పెంచాలి, 7.8% ఎలా మొమెంటం మెయింటైన్ చేయాలి అనే ఆలోచన కోసం చేయాల్సిన మార్పులు. రెండో కర్తవ్యం ప్రజల ఆస్పిరేషన్స్ ను మీట్ అవటం, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దీన్ని మనం ఎలా ప్రజలకు అందించాలనే రెండో కర్తవ్యంతో రెండో మార్పులు. మూడో కర్తవ్యం సబ్కా వికాస్ సబ్కా సాత్ అన్న ఆలోచన ప్రకారం అందరినీ ఇంక్లూడ్ చేయటం, మైనారిటీస్ ని, ఫార్మర్స్ ని, విమెన్ ని, చిల్డ్రన్ ని, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మార్పులు ఎలా తేవాలనే మూడో కర్తవ్యం. ఈ 3 కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా ఈ బడ్జెట్ ను ప్రజెంట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే మన జీడిపి గ్రోత్ 7.8% గ్రో అయితే నేషనల్ బడ్జెట్ 11% గ్రో అయింది. లాస్ట్ ఇయర్ 50 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్ ఈ సంవత్సరం 56.3 lakh crore బడ్జెట్ చేశారు. బట్ ఇందులో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రిసీట్స్ ఓన్లీ 7.5% గ్రో అయ్యాయి. లాస్ట్ ఇయర్ 34 లక్షల కోట్ల నుంచి ఈ సంవత్సరం 36 లక్షల కోట్లకే వచ్చింది. అంటే అప్పు భారం పెరగబోతుంది. ఈ అప్పు భారం కొద్దిగా బాధ పడాల్సిన విషయమే. ఎందుకంటే ఆల్రెడీ మనకు 2 కోట్ల అప్పు ఉంది. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 17 లక్షల కోట్లు దీనికి యాడ్ చేస్తే 2 లక్షల కోట్ల 17 లక్షల కోట్లు అవుతుంది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇంత భారం ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు వడ్డీ, 10 లక్షల కోట్లు వడ్డీ రూపంలోనే కట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చెప్పారు సీతారామన్ గారు, అది మంచి విషయం. ఇప్పుడు 56.5% ఆఫ్ జీడిపి ఉన్న డెత్ 2031 కల్లా దీన్ని 50% తీసుకొస్తాం. దీనివల్ల ఫ్రీ మనీ ఇన్ ద మార్కెట్ పెరుగుతుందని చెప్పారు. ఇది మంచి ఆలోచన. ఆ డైరెక్షన్ లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ స్టెప్స్ ఖచ్చితంగా పడి మన అప్పు భారం తగ్గితే మన దేశానికి అందరికీ మంచిదని నేను భావిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే అద్భుతమైన అలొకేషన్స్ ఇస్తున్నారు గత 3-4 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం 12.2 lakh crores, లాస్ట్ ఇయర్ 11.1 lakh crore